సినిమా చివరి వరకు తిరగబడరా స్వామి అని అనుకుంటానే ఉంటాం. హాయ్ ఫ్రెండ్స్, రాజ్ తరుణ్ గారు యాక్ట్ చేసిన తిరగబడరా స్వామి మూవీ చూసేసామయ్యా. ఇది రీసెంట్గా ఆహాలో రిలీజ్ అయింది. నాకైతే మూవీ అంత మంచిగా ఏమనిపించలేదు భయ్య. మూవీ కెమెరా వర్క్ బాగాలేదు, స్క్రీన్ ప్లే యావరేజ్ అండ్ డైలాగ్స్ కూడా మంచిగా ఉండవు. హీరోయిన్ కొత్త అనుకుంటా, ఆమె యాక్టింగ్ అయితే బాగానే అనిపించింది నాకు. బేసిక్గా మూవీ ప్లాట్కి వచ్చేసి హీరో వచ్చేసి చిన్నప్పుడే పేరెంట్స్ దగ్గర నుంచి తప్పిపోతాడు అండ్ పెరిగే కొద్దీ తనకు ఒక ఫ్యామిలీ కావాలనిపిస్తుంది అండ్ వాళ్ళతో సెటిల్ అవ్వాలని అనుకుంటాడు. సో హీరో జీవితంలోకి హీరోయిన్ ఎలా వచ్చింది అండ్ తను రావడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు అండ్ ఆ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకున్నాడు అనేదే మూవీ. తిరగబడరా స్వామి అనే మూవీ టైటిల్ యాప్ట్ అనిపించింది భయ్య. ఎందుకంటే సినిమా చివరి వరకు తిరగబడరా స్వామి అని అనుకుంటానే ఉంటాం. ఎందుకంటే మూవీ అంతా హీరో క్యారెక్టర్ కామ్గా ఉంటుంది. మూవీ ఫస్ట్ హాఫ్ వచ్చేసి అందరి ఇంట్రడక్షన్ అండ్ హీరో మ్యారేజ్ లైఫ్ చూపిస్తారు అండ్ ఇది సైలెంట్గా అలా సాగిపోతూ ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసి హీరోకి వచ్చిన ప్రాబ్లం నుంచి ఎలా తప్పించుకున్నారు అండ్ దానికి ఏమేం చేశాడు అనేది చూపిస్తూ ఉంటారు. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసి ఫుల్ ల్యాగ్ అనిపిస్తుంది అండ్ కొన్ని సీన్స్లో బోర్ కూడా కొడుతుంది. మూవీలో కామెడీ అయితే అంత మంచిగా అయితే ఏమి ఉండదు. కామెడీ యాంగిల్ కోసమే కొన్ని క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేశారేమో అనిపించింది. ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ వచ్చేసి మార్కండ్ దేశపాండే గారు నటించారు భయ్య. ఆయన దండుపాలెంలో ఫేమస్ యాక్టర్. ఈ మూవీలో అయితే ఆయన యాక్టింగ్ నాకు అస్సలు నచ్చలేదు భయ్య. మన్నరా చోప్రా కూడా ఉంది భయ్య మూవీలో, కానీ ఆమె యాక్షన్ చాలా ఓవర్గా అనిపించింది. ఉన్న తక్కువ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా అంత సూపర్గా ఏమి ఉండవు. సాంగ్స్ విషయానికి వస్తే ఒక్కటి కూడా బాగలేదు. బీజిఎమ్స్ కూడా అంత అలరించో భయ్య. సో ఈ మూవీ అయితే అంత చూడదగ్గ మూవీ అయితే కాదు. ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 1.2 లెమన్స్. ఒకవేళ మీరు ఈ సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి అండ్ మీరు ఎన్ని లెమన్స్ ఇస్తారో కూడా కామెంట్ చేసేయండి.